ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్. అంటే మనకి రక్తం ఏమైనా తక్కువ ఉందా, దానికి ఏమైనా టాబ్లెట్స్ ఇవ్వాలా, ఏమైనా ఇంజెక్షన్స్ తీసుకోవాలా. అదే కాకుండా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకొని ఆ గర్భసంచిలో ఉండే గడ్డ ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉంది, అండ్ అవసరం ఉంటే ఎంఆర్ఐ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ సర్జికల్ ఆప్షన్ అంటే మయోమెక్టమీ, హిస్టరెక్టమీ. మయోమెక్టమీ అంటే గర్భసంచిని కోసి గడ్డను మాత్రం తీసేసే పద్ధతిని మయోమెక్టమీ అంటాం. మొత్తం గర్భసంచినే బయటికి తీసేస్తే దాని హిస్టరెక్టమీ అంటాం. సో ఈ రెండు ప్రొసీజర్స్ లాప్రోస్కోపీకే కానివ్వండి, రోబోటిక్ సర్జరీయే కానివ్వండి, రెండు దాంట్లలో మన గర్భసంచిని కొయ్యడం, దాంట్లో నుంచి తీయడం అనేది జరుగుతుంది. అండ్ సర్జరీ తోటి చాలా ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనకి ఫ్యూచర్ లో హార్మోనల్ అబ్నార్మాలిటీస్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ లెవెల్స్ చేంజెస్ వస్తాయి. ఇదే కాకుండా బొక్కలు మెత్తబడతాయి ఆడవాళ్ళకి ఏజ్ దాటిన తర్వాత దీనివల్ల. అండ్ నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఏంటి అంటే యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటే మనకి గర్భసంచిలో వచ్చే గడ్డలని, దానికి వచ్చే రక్తనాళాలని బంద్ చేసే పద్ధతిని యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అంటాం. సో ఈ గర్భసంచిలో ఉండే గడ్డకు వచ్చే రక్తనాళాలను బంద్ చేసినప్పుడు ఈ గర్భసంచికి కావాల్సిన న్యూట్రిషన్ అందుబాటులోకి రాదు. సో అదంతకదే ష్రింక్ అయ్యి మెల్లమెల్లగా చిన్నగా అయిపోతుంది. అండ్ అలానే గర్భసంచి అనేది లోపల ఉంటుంది. హార్మోనల్ అబ్నార్మాలిటీస్ అనేది ఏమాత్రం రావు దీనివల్ల. నా పేరు డాక్టర్ ప్రద్యుమ్న రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్.